రాజకీయ నేతల ఫైటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాము కొట్లాడుకోమని జస్ట్ మీ ముందలా నటిస్తామన్నారు. కొట్లాడుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుందని, అందరం కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందన్నారు బండి సంజయ్. కరీంనగర్ లో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ పార్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఓపెనింగ్ లో అన్ని పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు బండి సంజయ్. వేర్వేరు పార్టీల ప్రజా ప్రతినిధుల్ని గెలిపించేది మీరేనని, మీరే మమ్మల్ని గెలిపించినప్పుడు ఎందుకు కొట్లాడుకోవాలన్నారు కేంద్ర మంత్రి సంజయ్. ఎంపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ యొక్క కోరిక మేరకు మా ఎమ్మెల్యే సాబ్ కలిసినప్పుడల్లా సీఆర్ పైసలు పెడతాడు. మొదదానికేమో ఆ గన్నేరువరం బేగంపేట రోడ్ అయిపోయింది. ఇక రోడ్ చేసినాక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు గన్నేరువరం ఆ డ్యాంలోకి వెళ్ళి బ్రిడ్జ్ కట్టాలట. పొద్దున్నే ఎప్పుడన్నా మీటింగ్లో కలిస్తే అన్న బ్రిడ్జ్ అవుతుందా, చేయించావా? ఇప్పుడు రాంగా కారు దిగిన వెంటనే బ్రిడ్జ్ అవుతుందా కాదా? మళ్ళా నేను ఆ బ్రిడ్జ్కి పేరు నీ పేరే పెడతాను అని చెప్పినా. కాబట్టి తప్పకుండా అందరం ఇక వేదిక భాను ప్రసాదరావు గారు కానీ వారు కూడా చాలా సబ్జెక్టు, చాలా అవగాహన వ్యక్తి, సమస్యల మీద అవగాహన వ్యక్తి, అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు స్పందించేటువంటి భాను ప్రసాదరావు గారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక ఫైటర్. తెలుగు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలతో ఫైట్ చేసిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఇక మా శరత్ రావు గారు ఫస్ట్ మావోడే. ఇప్పుడు దానిలో వేనా కూడా ఎప్పుడు మాత్రం ఉంటుండే. అప్పుడు చెప్పొద్దు కాదు, అప్పుడు చెప్తే పాత ఎమ్మెల్యే లొల్లు పెడతాడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూడా మా వాళ్ళకి కొంచెం సాయం చేస్తుండే పాపం అప్పుడప్పుడు. అప్పుడు చేస్తే పాలకెళ్ళి పక్క పెడతాడు. అందుకే అప్పుడు ఇప్పుడు చెప్తాడు నేను. కాబట్టి ఎవరేమైనా అన్న మీరు అనుకోకుండా మేము కొట్లాడుకోము, అట్లా మీ ముందు నటించుకుంటారు అంతే, ఏం కొట్లాడుకోరు. మీరు అనుకుంటారు రాసుకుంటే ఏముండదన్న అన్న. ఎక్కువ కొట్లాడు, ఎక్కువ కల్మషము, స్వార్థం ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అనారోగ్యానికి గురవుతాం. మనం పొలైట్గా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి, తిట్టుకోవద్దు, విమర్శలు చేసుకోవాలి. ఎన్నికల తర్వాత నాకు మీరే ఓట్లేస్తారు, బీజేపీ నాకు ఓట్లేసారు, మోడీ గారు చూసి ఓటేశారు. సత్యనకు మీరే ఓట్లేస్తారు, శరత్ రావుకు మీరే ఓట్లేస్తారు. మీ ఓట్లతో మేము గెలుస్తాం. మాకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఓట్లు వేయలే, నాకు వాళ్ళు కూడా వేరే వాళ్ళు మీరు ఓట్లు వేస్తాం, గెలుస్తాం. కానీ ఒక మంచి ఆలోచనతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి, అదే ఆలోచనతో మీకు సేవ చేసే అదృష్ట అవకాశం మాకు వచ్చింది కాబట్టి అదే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఈ కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీల నాయకులు కలిసే ఉంటున్నాం. ఎక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి విమర్శలు ప్రతివిమర్శలు తావు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాము. నెక్స్ట్ కూడా ఉంటాం. ఏమైనా విమర్శ ఉంటే బయట చూసుకుంటాం ఇక. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఉంటాం. ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, అన్ని రకాల నిధులు తీసుకొచ్చి అందరం కూడా కలిసి మీ సమస్యలను గుర్తించడం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని